వరాహ అవతారము హిరణ్యాక్ష వధ భాగవతము నుండి కథాభాగము. ధర సుజన అపరాధులకు తామస చిత్తులకు ఎందును ఆయువును సిరియును నశించిపోవు. మృతిశేకురు శత్రుల చేతన్ ఇంత ఔన్ అరయంగన్ నిక్కువంబు భవత్ ఆత్మజులు ఆర్యులకు ఎగ్గుసేయన్ భూసురుల కృతగ్ని పాల్పడక శోభనమౌ హరిచేతి పంచతన్. దితి తన భర్త కశ్యపునితో ఇలా అంటున్నది: స్వామి, సజ్జనులకు అపకారం చేసే తమోగుణ ప్రవృత్తులైన మదోన్మత్తులకు తప్పకుండా ఆయువు సంపదలు నశిస్తాయి. శత్రువుల చేతులలో వారికి మృత్యువు తప్పదు. ఇది ముమ్మాటికి వాస్తవము. మనకు కుమారులు జన్మించాక వారు ఆర్యులకు అపరాధం చేస్తే ఆ బ్రాహ్మణుల కోపాగ్నికి వారు బలి కాకుండా భగవంతుడైన ఆ శ్రీ మహావిష్ణువు చేతులలో మరణించడం అనేది మహాభాగ్యమే. అయితే స్వామి, నా కడుపున పుట్టిన బిడ్డలంతా రాక్షసులై లోకకంటకులై నానా అల్లరి చేసి నాకు అమర్యాద కలిగించడమేనా? అంతేనా నా బతుకు? గొప్పవాడు ఒక్కడు కూడా పుట్టే అవకాశమే లేదా? కన్నీరు మున్నీరు అయింది దితి. కొడుకుగా పుట్టే అవకాశము లేదు. గొప్పవాడు నీకు మనవడిగా పుడతాడు. రాక్షసుని కడుపున పుట్టిన అతగాడు గొప్ప విష్ణుభక్తుడై పరమ భాగవతోత్తముడు అవుతాడు. సచ్చరిత్రుడై నీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు కలిగిస్తాడు. వాడి కీర్తిని సమస్త లోకాలు గానము చేస్తాయి. చాలు అంది దితి. చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. గర్భవతి అయింది. 100 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న తేజస్సు దిక్కుల అన్నిటా అలుముకున్నది. ఆ తేజస్సు ముందు సూర్య చంద్రులు బెలబెలబోయారు. ఏది పగలో ఏది రాత్రో తెలియని స్థితి. మునులకు దేవతలకు అంతు చిక్కలేదు. ఇది బ్రహ్మను సమీపించారు. అంతా నమస్కరించారు. ఏమిటి దేవా, ఏమిటి ఇదంతా అడిగారు వారు. ఇదంతా దితి మహిమ. దీనంతటికీ దితి గర్భమే కారణం అన్నాడు బ్రహ్మ. తర్వాత జయ విజయులు ఇద్దరు శాపవశాత్తు ఆమె గర్భాన రాక్షసులుగా జన్మించనున్నారని తెలియజేశాడు. భయపడిన మునులను దేవతలను చూసి ఇలా చెప్పాడు: ఆ రాక్షసులిద్దరినీ శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు, లోకాల్ని కాపాడుతాడు. మునులు దేవతలు అందుకు సంతోషించారు, నిష్క్రమించారు అక్కడి నుంచి.